స్తోత్రం చెల్లిస్తాము. ఈ రీతిగా మనము ఈ ఎవరి థర్స్డే నైట్ థియాలజికల్ సబ్జెక్ట్స్ మనం నేర్చుకుంటూ దేవుడు ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ మనకు దయచేశారు. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రియులు అనేకలు మేలు పొందుతారని ఆశించి ఈ క్లాసులు ఏర్పాటు చేస్తున్నాం. కానీ చాలా మందికి వారికి వేరే వేరే మీటింగ్లు ఉంది కనుక ఎక్కువ మంది జాయిన్ అవ్వలేకపోతున్నారు. అయినా జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. గత కొన్ని వారాల్లో బ్రదర్ రవికుమార్ గారు మనకు బిబ్లియాలజీ మీద చక్కని క్లాసులు కొన్నారు. ఆయన ఈ నెల చివరి వారంలో ఇంకొక క్లాస్ తీసుకుంటారు. డాక్టర్ ప్రభుదాస్ గారు మనకు ఈ వారం తర్వాత జూలై నెలలో 1 మంత్ క్లాస్ తీసుకుపోతున్నారు. ఇవాంజలిజం మీద ఆయన ఇప్పుడు క్లాస్ తీసుకుపోతున్నారు. ప్రేమతో డాక్టర్ ప్రభుదాస్ని ఈ క్లాస్లోకి స్వాగతం చేసుకున్నాము. దేవుని ఆత్మ నడిపించే ప్రకారము అందరికీ అర్థమయ్యే రీతిగా ఆయన ఇవాంజలిజం మీద క్లాస్ తీసుకుపోతున్నారు. సో వెల్కమ్ బ్రదర్ ప్రభుదాస్, and over to you to take the classes. Thank you. ప్రభువునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన నామములో మీకంత శుభములు, వందనములు. ఈ రాత్రి మీతో 45 నిమిషాలు సవార్థీకరణ, ఎవాంజలిజం అనే అంశం మీద మాట్లాడడానికి ప్రభువైన దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఈ చక్కని అవకాశాన్ని కల్పించిన వైజాగ్ క్రిస్టియన్ అసెంబ్లీస్ నాయకులు దేవదానమన్న గారికి, ఏజే జేకబ్ గారికి, అలాగే తదితర సహకారులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎవాంజలిజం అనే సబ్జెక్టు మనం ఎరిగినట్టుగా చాలా ప్రాక్టికల్ సబ్జెక్ట్. వాస్తవానికి ఈ సబ్జెక్టు బోధించడానికి నాకంత యోగ్యత లేదు. కనుక దేవుడు నాకు అనుగ్రహించిన పరిధిలో నుండి, అనుగ్రహించిన అనుభవ జ్ఞానములో నుండి, ఆ కొద్ది పరిధిలో నుంచే మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక మీరు నా వెనుక ప్రార్థిస్తున్నందుకు కృతజ్ఞతలు. మరి ఈ నెలలో 2 క్లాసులు, ప్రభుచితమైతే మళ్ళీ జూలై నెలలో కొన్ని క్లాసులు ఈ ఎవాంజలిజం మీద మనం కలిగి ఉందాము. ఈ రాత్రి మరి ఎవాంజలిజం సవార్థీకరణ అనే అంశంలో నంబర్ 1, సువార్త అనగానేమి. మరి సువార్త అనగానేమి అనే దానికి ఒక 2 రెఫరెన్స్లు మనం చూద్దాము. మార్కు సువార్త 1వ అధ్యాయము 1వ వచనములో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము అని అక్కడ రాయబడింది. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆ వచనాన్ని ఒకసారి వ్యాఖ్యానిస్తూ సువార్త అనగా యేసుక్రీస్తు ప్రభు జీవితమంతా సువార్తనే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించాడు. అది స్థూలంగా, మరీ సూక్ష్మంగా, చాలా షార్ట్గా సువార్త అనగా ఏమిటి అని అపోస్తలుడైన పౌలును అడిగితే, పౌలు తన పత్రికలో సువార్తను గురించిన నిర్వచనాన్ని చెప్పాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 4 వచనాలలో డెఫినేషన్ ఆఫ్ గాస్పల్, సువార్తకు నిర్వచనాన్ని చక్కగా పౌలు రాశాడు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుతున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై యుందురు అని మొదటి 2 వచనాల్లో సువార్త అని
3వ వచనములో ఆ సువార్తకి ఒక సిననిం పర్యాయ పదముగా 3వ వచనములో నాకియబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అన్నాడు. మొదటి 2 వచనాల్లో సువార్త అని, 3వ వచనములో ఆ సువార్తకి ఉపదేశమని మరొక పర్యాయ పదం ఉపయోగించి దాని వివరణ 3వ వచనం చెబుతున్నాడు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. కాబట్టి సువార్తలో చాలా కీలకమైన 3 పదాలు ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు మన పాప నిమిత్తమై మృతి పొందెను, రెండవది సమాధి చేయబడెను, మూడవది లేపబడెను. కాబట్టి సువార్త గంట సేపు ప్రకటించిన, అర్ధ గంట సేపు ప్రకటించిన, 15 నిమిషాలే ప్రకటించిన, లేక 3 minute టాక్ అని 3 నిమిషాలే ప్రకటించిన, ఒకవేళ వీధి సువార్తలో 2 నిమిషాలే ప్రకటించిన, సువార్తలో ఖచ్చితంగా ఉండవలసిన ఈ 3 పదాలు మిస్ కాకూడదు. కాబట్టి సువార్తలో చాలా సార్లు మనం పరలోకాన్ని గురించి చెప్పి, పాతాళాన్ని గురించి చెప్పి, పాపాన్ని గురించి చెప్పి, ఇలా పరలోకాన్ని గురించి, పాతాళాన్ని గురించి, పాపాన్ని గురించి ఎంత వివరించినా ఆ సువార్త మాత్రం కంప్లీట్ కాదు. ఖచ్చితంగా సువార్తలో క్రాస్, ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ, ఆయన శిలువ మరణం, ఆయన సమాధి, ఆయన తిరిగి లేవటం అనేది సువార్తలో ఖచ్చితంగా చెప్పాలి అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి డాక్టర్ బిల్లీ గ్రహం గారు బాగా చెప్పాడు వాక్యము. ఆ రోజు పెద్దగా ప్రజలు తీర్మానం చేయలేదు. సాధారణంగా ఆయన 25 నిమిషాలు ప్రకటిస్తే ఖచ్చితంగా తక్కువ అంటే 500 మంది ప్రభుని నమ్ముకుంటారు. అలాంటి మహాజన సమూహములో సువార్తకు స్పందించి ఆ రోజు ఎక్కువ మంది నమ్ముకోలేదు, చాలా తక్కువ మంది నమ్ముకున్నారు. చాలా డిసప్పాయింట్ అయిపోయాడు, నిరుత్సాహపడి ఇంటికి వచ్చి పడకకెళ్ళాడు, నిద్ర పట్టలేదు. ఆయన భార్య అడిగిందట, ఏంటండి మీకు నిద్ర పట్టట్లేదా, ఏంటి నిద్రపోవట్లేదే అంటే, ఇలా జరిగింది అని చెప్పి ఆయన చెప్పాడు. చెబుతూ ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు పొరపాటు జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది, ఎందుకు ఈరోజు స్పందన ప్రజల నుంచి సరిగా లేదంటే, వెంటనే కారణం నేను చెప్పమంటారా అని ఆమె చెప్పిందట. గారు మెసేజ్ అంతా చాలా బాగుంది, బట్ యు మిస్ ద క్రాస్. నీవు సిలువను మిస్ చేశావు, నీ ప్రసంగములో సిలువ వర్తమానము లేదు అని ఆమె చెప్పినప్పుడు ఆయన చాలా పశ్చాత్తాపపడి ఆ రాత్రి, ప్రభువా ఐ ఫర్గాట్ ద క్రాస్, నీ సిలువనే నేను సందేశంలో మిస్ చేశాను, నన్ను క్షమించు అని ఆ రాత్రి మళ్ళీ సిలువను గురించి, ఆయన ప్రేమను గురించి మంచిగా ధ్యానించి మరుసటి రోజు తన సందేశములో 25 నిమిషాల సందేశములో ప్రత్యేకంగా సిలువ కొరకై, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన తిరిగి లేవటం, ఈ విషయాలు చెప్పడానికి సమయాన్ని కేటాయించుకొని చక్కగా ప్రకటించినప్పుడు ఆ రోజు తిరిగి అనేక మంది రక్షణలోనికి రావటం అనేది ఆయన జీవితంలో మనం వింటున్నాం. గనుక మనం ఎక్కడ సువార్త ప్రకటించినా we should not forget the cross. కాబట్టి సువార్తలో చాలా కీలకమైన పదాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకటవది సువార్త అనగానేమి, రెండవది సువార్తకు వివిధ పేర్లు, కొన్ని పదాలు కలిపి అనగా ప్రిఫిక్స్ చేయబడి కొన్ని పదాలు మనకు సువార్తగా కనబడతాయి. సువార్తకున్న వివిధ పేర్లు అని హెడ్డింగ్ పెట్టుకొని కొన్ని పేర్లను మనం చూడొచ్చును. ఒకటవదిగా పౌలు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం, 20వ అధ్యాయములో ఆ సువార్తకు ఒక పేరు. కాబట్టి సువార్తను మనం ప్రకటిస్తున్నప్పుడు ఈ యొక్క వివిధ పేర్లను బట్టి సువార్తలో దాగి ఉన్న ఇంగ్రీడియంట్స్, ఆ యొక్క శ్రేష్టమైన విషయాలు ఏంటో ఈ పదాల్లోనే మనకు తెలిసిపోతుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను
తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటం లేదు అని సువార్తకు ఒక పేరు పెట్టాడు, కృపా సువార్త. కాబట్టి సువార్తను మనం ప్రకటిస్తున్నాము అన్నప్పుడు దేవుని కృపను అందులో మనం చెప్పకనే చెబుతున్నాము, ప్రస్తావిస్తున్నాము. అన్మెరిటెడ్ ఫేవర్, పరలోక రాజ్యానికి మనం వారసులము కాదు, ఎన్నటికీ మనం యోగ్యులము కాదు, కానీ ఈరోజు మనం యోగ్యులముగా చేయబడుతున్నాము. ఆరాధన మనల్ని యోగ్యులుగా చేయగలుగుతున్న సువార్తనే ఈ సువార్త అని, దానికి కృపా సువార్త అని పేరు పెట్టాడు. రెండవదిగా యోహాను సువార్త 3:16కి డాక్టర్ బిల్లిగెమ్ గారు ఒక పేరు పెట్టాడు. అదేమిటంటే ప్రేమ సువార్త. యోహాను 3:16లో దేవుడి లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనే వచనములో ఇది ప్రేమ సువార్త. కాబట్టి సువార్తను ప్రకటించినప్పుడు మనము ఆ సువార్తలో దేవుని కృపను ప్రజలకు తెలియచేస్తున్నాం, దేవుని ప్రేమను తెలియచేస్తున్నాం. కాబట్టి ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అని పౌలు ఎఫెసీయుల గురించి ప్రార్థన చేస్తున్నట్టుగా పత్రికలో రాస్తాడు. కాబట్టి ప్రేమ సువార్తను, ఆ ప్రేమను గురించి ఎక్కువ ధ్యానించి ఆ ప్రేమను వివరించగా దేవుని ప్రేమను ప్రజలు తెలుసుకోగలుగుతారు. ఇది కృపా సువార్త. రెండవదిగా ప్రేమ సువార్త. మూడవదిగా పౌలు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయము 13వ వచనములో ఇది రక్షణ సువార్త అని ఎఫెసీ పత్రికలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. కాబట్టి మూడవ పేరు రక్షణ సువార్త. ఎంత పాపినైనా పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి విడిపించేది సువార్త. కాబట్టి రక్షించేది సువార్త. కాబట్టి ఒక వ్యక్తికి సువార్తను అందిస్తున్నామంటే ఆ వ్యక్తికి రక్షణను మనము పరిచయం చేస్తున్నాము, అందిస్తున్నాము. కాబట్టి ఎంత అమూల్యమైనదో ఈ సువార్త. ఈ సువార్తలో దాగి ఉన్న ఇంగ్రీడియంట్స్, ఈ ధాతువులు ఎంత మంచివో, ఎంత శ్రేష్టమైనవో, ప్రపంచము ఎవరికి ఎన్నడూ ఇవ్వలేని వాటిని సువార్త ఇస్తుంది. దేవుని కృపను వివరిస్తుంది, దేవుని ప్రేమను, దేవుని రక్షణను. నాలుగవదిగా ఇదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో సమాధాన సువార్త. సమాధాన సువార్త 2వ అధ్యాయము 17వ వచనములో మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. కాబట్టి యూదులను, గ్రీకు వారిని కలిపేది, అడ్డుగోడను తొలగించి ఐక్యపరుస్తున్నది, సమాధానపరుస్తున్నది. అంతేకాకుండా పాపిని తండ్రి అయిన దేవునితో సమాధానపరిచేది, అంతరంగంలో సమాధానాన్ని కలిగించేది. పీస్ విత్ గాడ్, పీస్ ఆఫ్ గాడ్, పీస్ విత్ అదర్స్. ఇతరులతో కూడా సమాధానంగా బ్రతకడానికి సహాయపడే సువార్తనే. కాబట్టి అంత పీస్ కలిగించేది ఈ సువార్త అని పౌలు పరిచయం చేస్తారు. ఒకటవదిగా కృపా సువార్త, రెండవది ప్రేమ సువార్త, మూడవది రక్షణ సువార్త, నాలుగవది సమాధాన సువార్త. ఇవి ఎలా జరుగుతాయి? శిలువ సువార్త ద్వారా ఇది సాధ్యం. కాబట్టి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయములో 5వదిగా ఇది శిలువ సువార్త. రక్షణ గాని, సమాధానము కానీ నీకు నాకు కలగటానికి శిలువ సువార్త. 1వ అధ్యాయం 18వ వచనం, శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి ఎంత ప్రకటించిన శిలువను గురించి ప్రకటించకపోతే అది బలంగా పనిచేయదు. శిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనం,
అయితే రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అందులో ఉంది. 5 మాటలు మనం చూచాం. ఇక 6వదిగా మత్తయి సువార్తలో మనం చదువుతాము 24వ అధ్యాయములో. సందర్భం వేరైనా అందులో మనకు అర్థమవుతున్న ఒక మంచి మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. కనుక ఇది రాజ్య సువార్త. కాబట్టి ఒక రాజ్యము దేవుడు స్థాపించబోతున్నాడు అన్న సంగతిని ఈ సువార్తలో మనం తెలియచేస్తున్నాం. అది నీతి సమాధానములున్న రాజ్యం, యుగ యుగములు ఉండే రాజ్యం, దైవరాజ్యం. కాబట్టి ఆ గొప్ప రాజ్యాన్ని గురించి ప్రజలకు మనం పరిచయం చేస్తున్నాం. సువార్తలో ఎన్ని విశేషాలు. అంతేకాకుండా 7వదిగా పౌలు తిమోతి పత్రికలో రాస్తాడు, అది మహిమగల సువార్త, గాస్పల్ ఆఫ్ గ్లోరీ, మహిమగల సువార్త అని చెప్పి అన్నాడు. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము. పాపాన్ని బట్టి మహిమను కోల్పోయిన మనం ప్రభువును బట్టి, ఆయన సువార్తను బట్టి తిరిగి ఆ మహిమను సంతరించుకోగలుగుతున్నాం. కాబట్టి పాప మానవుడు తిరిగి ఆ మహిమను సంపాదించుకోవడానికి సహాయపడే సువార్త. కాబట్టి సువార్త అనేది ఒక మంచి ప్యాకేజ్గా మనం చూస్తామన్నాం. చిన్న పదమే కానీ అందులో చాలా విషయాలు ఇమిడి ఉన్నట్టుగా అదొక మంచి ప్యాకేజ్గా పాపికి మనం అందిస్తున్నాము, మానవునికి మనం అందిస్తున్నాము. ఒక అమూల్యమైన సంపదను వారి చేతుల్లో పెడుతున్నాము. కనుకనే ఈ సువార్తను నిజంగా అర్థం చేసుకున్న వారు ప్రకటించకుండా ఉండలేరు. మా కర్నూలులో మా స్థానిక సంఘంలో సువార్తికుడు డానియల్, ఆయన భార్య కరుణ, టీం 7-8 మంది ఉన్నారు. సువార్త ప్రకటించకుండా మధ్యాహ్నం వారు భోంచేయరు, కాళ్ళు కడగరు, చేతులు కడగరు. ఉదయం 6:30కే పెద్ద ఆటో తీసుకొని, మైక్ కట్టుకొని, పత్రికలు తీసుకొని వెళ్తారు. అలాగున ప్రతి రోజు వెళ్తారు. సిలువ విలువ, సువార్త విలువ అంతరంగములో నిజంగా గ్రహించిన వారు ఖాళీగా ఉండలేరు, ప్రకటించకుండా ఉండలేరు. అలాగున నిత్యము వారు ప్రకటిస్తూనే ఉన్నారు. మరి చాలాసార్లు దేవదానం అంకులు విస్తారంగా మాకు పత్రికలు పంపిస్తూ వచ్చారు. లక్షల పత్రికలు గ్రామాల్లోకి వెళ్ళిపోతున్నాయి, పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నాయి, వీధి వీధికి వెళ్ళిపోతున్నాయి, గల్లి గల్లికి వెళ్ళిపోతున్నాయి, ఇంటింటికి వెళ్ళిపోతున్నాయి. ఇలాగ ఎన్నో వందల గ్రామాలు కవర్ అయిపోతాయి. కనుక సువార్త అనగానేమి మనం చూచాం. రెండవదిగా సువార్తకున్న వివిధ పేర్లు కూడా మనం చూచాం. 2 విషయాలు ఈ రాత్రి మనం గమనించాం. మూడవదిగా సువార్త సువార్త కొరకు లోకము, సువార్త కొరకు కేకలు, సువార్త కొరకైన కేకలు, ఒక 7 కేకలను మనం గమనిద్దాం. సువార్త కొరకైన కేకలు. 1వది సువార్త నిర్వచనం, 2వది సువార్త వివిధ పేర్లు, 3వది సువార్త కొరకైనటువంటి కేకలు. ఇవి చాలా అవసరం మనకందరికీ. ఈ కేకలు మనం వినే కొలది మనలో మంట పుడుతుంది. చాలాసార్లు ఈ కేకలు మనం వినడం లేదు. కేకులు ఎక్కువైపోయినాయి, వాటితో మునిగి తేలిపోతున్నాం మనం. తిండి ఎక్కువైపోయింది, నిద్ర ఎక్కువైపోయింది, సుఖం ఎక్కువైపోయింది. సువార్త కొరకు వినబడుతున్న 7 కేకలు విన్నవాడు ఖచ్చితంగా పరుగెత్తుతాడు. సువార్త మంట పుడుతుందన్నమాట. ఆ 7 కేకలు మనం గమనిద్దాం. మొదటిగా నలుదిశల నుంచి వచ్చే 4 కేకలు. నలుదిశల నుంచి సువార్త కొరకైన కేకలు. ఫ్రమ్ 4 sides ఆఫ్ ద వరల్డ్, లోకములో నలుదిశల నుంచి మాకు సువార్త కావాలి, మాకు సువార్త కావాలని కేకలు వినబడుతున్నాయి.
వద్దనేవారు ఉన్నారు, వారు లేరని కాదు. వారి శాతము తక్కువ. మాకు సువార్త కావాలి అనే కేకలే ఎక్కువ ఉన్నాయి. వద్దు అని తిరస్కరించే వారిని బట్టి మనం ఆగిపోతున్నాం, కానీ మాకు కావాలి అని కోరుకునేవారు విస్తారంగా మన దేశంలోనే, మన ఇరుగు పొరుగుననే ఉన్నారు. కాబట్టి ఈ 7 కేకలు విన్నప్పుడు నిజమే అని మనకు ఖచ్చితంగా ఒప్పింపు కలుగుతుంది. అపోస్తల కార్యముల గ్రంథములో మనకు 4 కేకలు నలుదిశల నుంచి వినబడతాయి. నలుదిశల నుంచి 4 కేకలు మనకు వినబడతాయి. ఒకటవది యూదుల కేకలు. జ్యూస్ అడుగుతున్నారు. అపోస్తల కార్యముల గ్రంథములో 2వ అధ్యాయములో సువార్తను విన్న తర్వాత వారు స్పందించి 2వ అధ్యాయం 37వ వచనములో ఒక కేక వేస్తున్నారు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేయాలి? వాట్ షుడ్ వి డూ? నిజమే, ఆ యేసు ప్రభువుని సిలువ వేసింది ఎవరో కాదు, మేమే. తెలిసే ఆ తప్పు చేశాము, మేమే ఆ పాపము చేశాము, ఆ పాతకాన్ని కట్టుకున్నాము. ఇప్పుడు మాకు రక్షణ కావాలి. ఆ రక్షణ ఎలా కలుగుతుంది? మాకు కాస్త వివరించు. చెప్పావు, ఇంకా చెప్పు అని వారు అడుగుతున్నారు. ఒక కేక ఆయన ప్రజల్లో నుంచే వస్తుంది. కాబట్టి మనం కూడా, దేవా, నీ సువార్త కొరకైన కేకలు నా గుండెల్లో, నా చెవుల్లో గింగురుమనాలి. లేకపోతే నాకు భారం కలగదు, వేదన కలగదు, ఆశ కలగదు, ఆవేదన కలగదు. ఈ కేకలు నా హృదయములో, నా చెవుల్లో గింగురుమనులాగున చేయండి. యూదులు కేకలేస్తున్నారు. నిజమే, ఆయన సిలువ వేసింది మేమే, మరి మాకు రక్షణ ఎలా కలుగును అని అడుగుతున్నారు. కనుక ప్రపంచాన్ని ఒకసారి మనం చూసినప్పుడు ఇలాంటి కేకలు. ఒకటవదిగా యూదుల కేకలు. రెండవదిగా అలాగే అపోస్తల కార్యం మనం చదువుతూ రాగా 8వ అధ్యాయములో మంత్రి కేక వినబడుతుంది. ఒక మంత్రి ఆసక్తిగా యెరూషలేము వెళ్ళాడు. తెలిసి తెలియని ఆరాధన చేశాడు. తిరిగి తన ప్రాంతానికి తాను వెళ్ళిపోతున్నాడు. మరి యెషయా గ్రంథాన్ని చదువుకుంటున్నాడు. చదువుకుంటూ 8వ అధ్యాయములో ఫిలిప్పు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ ఫిలిప్పుతో తాను వేసిన ఒక కేక, ఒక క్రాయి 8వ అధ్యాయం 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. ఎప్పుడు? 34వ వచనములో, దయచేసి నాకు తెలుపుము, ఈ గొర్రె పిల్ల ఎవరు? ఈ వదకు తేబడిన గొర్రె పిల్ల ఎవరు? బొత్సు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్న ఈ గొర్రె పిల్ల ఎవరు? ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ప్రవక్త తనను గురించి మాట్లాడుతున్నాడా, లేక వేరొకరి దయచేసి మాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. ఈరోజు ప్రపంచంలో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, రకరకాల గ్రంథాలు సత్యాన్వేషణలో ప్రజలు చదువుతున్నారు. అర్థం కావడం లేదు రక్షణ మార్గం. వారు పరోక్షంగా మనల్ని ఏమంటుంటారంటే, మా కాస్త వివరించొచ్చు కదా అని పరోక్షంగా వారు అడుగుతున్నారు. ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన దయచేసి మాకు తెలపండి, ఎక్స్ప్లెయిన్ చేయండి వివరాలు. కాబట్టి ఈరోజు మానసిక ప్రశాంతత కోసము, ఆత్మలో ప్రశాంతత కోసము ప్రజలు రకరకాల పుస్తకాలు లైబ్రరీస్ లో కూర్చొని చదువుతున్నారు. ఎందుకయ్యా అంటే, మా ఆత్మకు ప్రశాంతి కలగాలని. ఇలా చదువుతున్నాము, పగలంతా చదువుతున్నాము, రాత్రంతా చదువుతున్నాము, సత్యాన్ని తెలుసుకోవాలని చదువుతున్నాము. ఇందులో మాకేమైనా సహాయం చేస్తారా అని ఈ చదువరులు, సత్యాన్వేషకులు పరోక్షంగా మనల్ని వారు అడుగుతున్నారు. కాస్త మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? పోయిన సంవత్సరం హ్యూస్టన్ లో ఒక పెద్ద లైబ్రరీకి వెళ్ళాను. ఒక పెద్ద ఆయన, 80 ఏండ్ల ముసలాయన, ఉదయము 10 నుంచి సాయంత్రం 5 వరకు చదువుతూనే ఉన్నాడు. దేనికి సార్ మీరు ఇంతసేపు చదువుతున్నారంటే,
మానసిక ప్రశాంతత కోసము అన్నాడు. దొరికిందా అంటే అదేనండి ట్రై చేస్తున్నాను అంటున్నాడు. ప్రియులారా, ఇలాంటి వారు ఎంతో మంది మనకు కనబడతారు. ఆత్మలో ప్రశాంతత, విశ్రాంతి, ప్రాణానికి విశ్రాంతి, నెమ్మది లేక ప్రజలు. కాబట్టి ప్రజల్లో ఒక కేక వినబడుతుంది. ఒకటవది యూదుల కేక, రెండవది మంత్రి యొక్క కేక. మూడవదిగా చూడండి 16వ అధ్యాయములో 16వ అధ్యాయములో మాసిదోనియా దేశస్థుని కేక. 16వ అధ్యాయము 9వ వచనములో అప్పుడు మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయము, ప్లీజ్ హెల్ప్ అస్, మాకు సహాయము చేయము అనేది మూడవ కేక. మాసిదోనియా దేశస్థుని కేక. ఎప్పుడు ఆసియాలోనే స్వార్థ చెబుతుంటావా పౌలు? మాసిదోనియాకి ఎందుకు రాకూడదు? మా ఖండానికి కూడా రావచ్చు కదా. ఇలాంటి కేకలు వినే పౌలు దాదాపు 24 దేశాలు కవర్ చేశాడు. 14 సంవత్సరాల సేవా కాలములో 24 దేశాలు కవర్ చేశాడంటే ఈ కేకలు ఎంత పనిచేశాయో పౌలు చెబుతుంది. మాకు సహాయం చేయండి. ఈరోజు కూడా ఆయా గ్రామాలకు, ఆయా పట్టణాలకు వెళ్ళినప్పుడు ప్రజలు అంటారు, సార్ మా గ్రామానికి మీలాంటి సువార్థికులు రాక ఎన్ని సంవత్సరాలైంది. ఒక ముసలాయన అంటున్నాడు, మా గ్రామానికి సువార్త చెప్పడానికి సేవకులు రాక ఇప్పటికి 12 ఏండ్లయింది. 12 ఏళ్ల క్రితం ఒకసారి ఊరంతా సువార్త చెప్పారు, మళ్ళీ 12 ఏళ్ల తర్వాత మీరు వచ్చారండి అని ఆ ముసలాయన అన్నాడు. అయ్యో అనిపించింది నాకు. అంటూ ఆయన ఏమన్నాడంటే, వస్తుండండి సార్, కావాలంటే మేము ఛార్జీలు ఇస్తాం సార్, మీకు మంచి టిఫిన్ అరేంజ్ చేస్తాం సార్, గ్రామానికి రండి, సువార్త చెప్పండి, మాకు సహాయం చేయండి అని పల్లెలు కేకలేస్తున్నాయి. మనం వెళ్ళడానికి సిద్ధంగా లేము. కేకలు వినడం లేదు. ప్రజలు కేకలేస్తున్నారు. ప్రజలు కేకలేస్తున్నారు. ప్రజల్లో ఆకలి ఉంది, దప్పిక ఉంది, అవసరత ఉంది. మొన్న షికాగోలో ఒక ఆయన అంటున్నాడు, ఒకప్పుడు అమెరికా నుంచి మిషనరీస్ వెళ్ళారు, ప్రపంచానికి వెళ్ళారు, ఇప్పుడు అమెరికాకే అవసరమైంది, రండి ఇక్కడికి కూడాను. భారతదేశంలో ప్రకటించండి, షికాగోలో కూడా ప్రకటించండి. సువార్త చెప్పేవారు కరువైపోయారు. కాలిఫోర్నియాలో ఒక బ్రదర్ అంటున్నాడు, సువార్త చెప్పేవారు అమెరికాలో తక్కువైపోయారు, ప్రజలకు సువార్త చాలా అవసరముగా మేము గ్రహిస్తున్నాము అంటున్నారు. కాబట్టి పల్లె నుంచి గల్లీ వరకు, ఢిల్లీ నుంచి డాలస్ వరకు ప్రజల్లో ఈ కేకలు వినబడుతున్నాయి. ప్లీజ్ హెల్ప్ అస్, మాకు సాయం చేయండి, రండి సార్, సంవత్సరానికి ఒకసారైనా రండి, మాకు సువార్త సుబోధ అందించి వెళ్ళండి అంటున్నారు. కాబట్టి ఈ కేకలు మనం విందుముగాక. ఒకటవది యూదుల కేక, రెండవదిగా మనము చదువుకున్నట్టుగా ఒకటవదిగా యూదుల కేకను మనం చదివాము, రెండవదిగా మంత్రి కేకను మనం చదువుకున్నాము, మూడవదిగా మాసిదోనియా దేశస్థుని కేకను మనం వింటున్నాము, నాలుగవదిగా చెరసాల నాయకుని కేక. 16వ అధ్యాయము 30వ వచనములో, అయలారా రక్షణ పొందుటకు మేమేమి చెయ్యాలి? ఏం చేస్తే మాకు రక్షణ దొరుకుతుంది? మీరుకింత గాయాలైనా, మేమింతగా లాఠీలతో మిమ్మల్ని కొట్టినా, మీకు రక్తం కారినా, గాయాలైనా, రక్తము స్రవిస్తున్నా మీరు పాడుతున్నారు, కీర్తిస్తూ ఉన్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ పాటల్లో రక్షణ అంటే ఏంటో మాకు అర్థమవుతుంది. మీరు పొందిన రక్షణ, మీరు పొందిన రక్షణ ఆనందం, మీరు పొందిన ఆ రక్షణలోని సమాధానం, ఇంత గాయాలైనా మీరు పాడుతున్నారంటే ఆ ఆనందం ఏంటో, అది ఎలా మేము పొందాలి? అయ్యలారా, ఆ రక్షణ పొందాలంటే మేమేం చేయాలయ్యా అని పౌలును శీలను అడుగుతున్నారు. కాబట్టి లోకము ప్రత్యక్షంగా పరోక్షంగా తన ప్రజలను అడుగుతుంది, మీలో ఉన్న ఆనందం మాలో లేదే. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, కృష్ణారెడ్డి గారు అని, ప్రొఫెసర్.
నేను 13 డిగ్రీలు చేస్తే ఆయన 15 డిగ్రీలు చేశాడు. ఎందుకు చేసావయ్యా అంటే ఆత్మలో నెమ్మది, ప్రశాంతత కోసం. మళ్ళీ ఆయనే అంటున్నాడు, ప్రభుదాస్ నాకంటే తక్కువ చదువుకున్నావు, కానీ నువ్వెప్పుడు ప్రశాంతంగా ఉంటావు. ఆ ప్రశాంతత కోసం నేను చాలా చదివాను, కానీ చదివే కొద్దీ ప్రశాంతత పోయింది. నీకున్న ప్రశాంతత ఎలా కలుగుతుంది? అవకాశాన్ని తీసుకొని పుస్తకాల ద్వారా కాదు, డబ్బుల ద్వారా కాదు, ఉద్యోగాల ద్వారా కాదు, ధనము ద్వారా కాదు, పేరు ప్రఖ్యాతుల ద్వారా మానవునికి సమాధానము, సంతృప్తి దొరకదు. అది యేసుక్రీస్తు అనుగ్రహించే రక్షణ ద్వారా, పాప క్షమాపణ ద్వారా, పాప భారము నుంచి బయటపడడం ద్వారా, పాప శిక్ష నుంచి విడుదల పొందడం ద్వారా మానవునికి దొరికే ఆనందము అది చాలా గొప్పది అని మన సాక్ష్యం చెప్పగలం. కాబట్టి ప్రజలు అడుగుతున్నారు, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ జాయ్? వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్? వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సాటిస్ఫాక్షన్? లోకము అడుగుతూ ఉంది, ప్రశ్నిస్తూ ఉంది, కేకలేస్తా ఉంది. నలుదిశల నుంచి 4 కేకలను మనం చూచాం. ఈ కేకలు ఎప్పుడు మనం వినలేదా? ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలు మనల్ని అడుగుతున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా. నల్ల దుస్తులు వేసుకొని మేము ఇలా లోయ దిగి ప్రయాణాలు చేస్తే మా పాపాలు పోతాయా? కాషాయ వస్త్రాలు వేసుకున్న వారు ఇలా వస్త్రాలు వేసుకుంటే మేము భక్తి చేస్తే మా పాపం పోతుందా అని వారి వస్త్రధారణ, వారు చేసే మొక్కుబడులు, వారి ప్రయాణాలు, వారి తీర్థయాత్రలు, వారి పాదయాత్రలు పరోక్షంగా మనల్ని ప్రశ్నిస్తున్నాయి. మేము ఇలా పాదయాత్ర చేస్తే మా పాపాలు పోతాయా సార్ అని వారు మనకు కనబడుతున్నారు ఎదురుగా. కనీసం వారు నిలువబెట్టి మనం మాట్లాడలేకపోతున్నాము. కాబట్టి ఈ రాత్రి తీవ్రంగా ఆలోచించాలి. థియరిటికల్ గా సువార్తను గురించిన జ్ఞానం మనకు విస్తారంగా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ గా ఈ మంట, ఈ భారము మనకుందా? 4 కేకలు మనం విన్నాం. ఇక 5వ కేక పాతాళము నుంచి వస్తా ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో పాతాళము నుంచి కేక. ఒక ధనవంతుడు కేక వేస్తున్నాడు. ధనవంతుని కేక. లూకాసు వార్త 16వ అధ్యాయములో ధనవంతుడు కేక వేస్తున్నాడు. 16వ అధ్యాయము 27వ వచనములో తండ్రి అయిన అబ్రహామా, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి లాజరును పంపుము, నా తండ్రి ఇంటికి లాజరును పంపుము అనే కేక. మిషనరీ కాల్, మిషనరీ క్రై పాతాళములో వినబడుతూ ఉంది. ఈ రాత్రి మనందరము ఆ పాతాళములో వినబడుతున్న కేకలు విందాము. మా తండ్రి ఇంటికి ఆ రక్షణ సువార్త చెప్పడానికి భూలోకములో నుంచి లేక పాతాళము నుంచి మొత్తానికి ఎవరైనా పంపించయ్యా. మా ఇంటి వారు నరకానికి రాకూడదు, ఈ పాతాళానికి రాకూడదు, నేను పడుతున్న బాధ వారు పడకూడదు. కాబట్టి భూలోకములో అదుగా వైజాగ్లో, అదుగా కర్నూలులో, అదుగా నంద్యాలలో, అదుగే ముంబైలో ఉన్నటువంటి ఆ సేవకులు ఎవరైనా మా ఇంటికి వెళ్ళి చెబితే ఎంత బాగుంటుంది కాబోలు. ఆ సేవకుల పేర్లలో ఒకవేళ మన పేరు చెప్తున్నారేమో వాళ్ళు. ఆ సేవకుల పేర్లు మన పేర్లు తెలిసి మన ఇరుగు పొరుగు వారు మనకంటే ముందే చనిపోయి పాతాళానికి వెళ్ళి వారు కేకలేస్తున్నారేమో. పాతాళంలో నీ పేరు, నా పేరు వినబడుతుందేమో. తండ్రి అయిన దేవునికి మొరపెడుతున్నారేమో. కాబట్టి రాత్రి మనందరి హృదయాలలో ఈ కేక వినబడాలి. మా తండ్రి ఇంటికి, నా తండ్రి ఇంటికి వానిని పంపుము, ఆ లాజరును పంపుము, ఆ ప్రభుదాసును పంపుము, ఆ సాగర్ను పంపుము, ఆ అయ్యగారిని పంపుము. మా ఇంటికి వెళ్ళి వారు చెబితే, మా ఇంటి వారు నమ్ముకుంటే ఈ పాతాళానికి రారు అయ్యా వాళ్ళు అని ఒకవేళ పాతాళములో ఉన్న వాళ్ళు మన పేర్లు ప్రస్తావిస్తూ కేకలేస్తున్నారేమో. మనం ఆ కేకలు వినడం లేదు, వెళ్ళడం లేదు కాబోదు. కాబట్టి రాత్రి వేళ ప్రభువా నాకు ఆ కేకలు వినిపించు. పాతాళములో నా స్నేహితులు నాకంటే ముందుగా
వెళ్ళిపోయారు, చనిపోయారు. కరోనా కాలంలో వందల మంది స్నేహితులు వెళ్ళిపోయారు, ఇరుగు పొరుగు వారు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, నాకు తెలిసిన నాయకులు వెళ్ళిపోయారు. పాతాళములో వారు అంగలారుస్తున్నారు, రక్షణ ఎరుగక పాతాళానికి వెళ్ళిపోయి వారి ఇంటి వారైనా రక్షణ పొందాలని అక్కడి నుంచి కేకలు నాకు వినిపించయ్యా. కాబట్టి పాతాళం నుంచి వస్తున్న కేక, పాతాళం నుంచి వస్తున్న కేక, ధనవంతుని కేక. 5 కేకలు మనం చూచాం. ఇక 6వ కేక పరలోకం నుంచి వస్తున్న కేక. అది సాక్షాత్తు దేవుని కేక. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో సాక్షాత్తు దేవుడే ఒక కేక పెడుతున్నాడు, ఒక గట్టి అరుపు అరుస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6వ అధ్యాయములో పరలోకపు దేవుడు ఒక కేక వేస్తున్నాడు. 8వ వచనములో, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా పరలోకం నుంచి ఒక కేక ఈ రోజుకు వినబడుతుంది. నా నిమిత్తమై ఎవరు వెళ్తారు? గుజరాత్కి ఎవరు వెళ్తారు? కాశ్మీర్కి ఎవరు వెళ్తారు? కంబోడియాకి ఎవరు వెళ్తారు? ఆఫ్ఘనిస్తాన్కి ఎవరు వెళ్తారు? పాకిస్తాన్కి ఎవరు వెళ్తారు? పక్క గల్లీకి ఎవరు వెళ్తారు? పక్క మండలానికి ఎవరు వెళ్తారు? ఇప్పుడే దేవాదానం గారు అయ్యగారు చెప్పారు, రేపు ఎల్లుండి సువార్త కొరకై వెళ్తున్నా. ఇలా గ్రామాలకు ఎవరు వెళ్తారు? నా నిమిత్తమై వెళ్ళేవారెవరు? నేనెవరిని పంపించాలి అనే కేక ప్రతిరోజు పరలోకం నుంచి వినబడుతూనే ఉంది. ఇదిగో దేవా, నేనున్నాను, నన్ను పంపుము అనే యెషయాలు కావాలి. ఆ యెషయా నీవైతే, నేనైతే దేవుడు ఎంత సంతోషపడతాడు. ఇదిగో దేవా, నేనున్నాను, పల్లె గాని, పట్టణం గాని, నగరము గాని, దేశం గాని వెళ్తానయ్యా, వెళ్తాను. కాబట్టి ఈ రాత్రి ఈ కేక మన హృదయాలు వినబడును గాక. నా నిమిత్తమై ఎవరు వెళ్తారు, నేనెవరిని పంపాలి అనే కేకను తోమా విన్నాడు, భారతదేశానికి వచ్చాడు. విలియం కేరీ విన్నాడు, భారతదేశానికి వచ్చాడు. అదోనిరామ్ జడ్సన్ విన్నాడు, బర్మాకు వచ్చాడు. జీజన్ బాగ్ విన్నాడు, తమిళనాడుకు వచ్చాడు. భక్తులు విన్నారు. స్టెయిన్స్ విన్నాడు, గ్రహం స్టెయిన్స్ ఒరిస్సాకు వచ్చాడు. బ్రదర్ బక్సింగ్ గారు విన్నారు, హైదరాబాద్కు వచ్చారు. విన్నామా? ఈ కేక వినబడిందా? స్పందించి ఏదైనా ఒక గల్లీకి వెళ్ళగలుగుతున్నామా? ఒక ఢిల్లీకి వెళ్ళగలుగుతున్నామా? ఒక రాష్ట్రానికి వెళ్ళగలుగుతున్నామా? ప్రియులారా, పరలోకము నుంచి వచ్చిన కేక, పరలోకము నుండి వచ్చిన కేక. దానికి స్పందించి, ఇదిగో నేనున్నాను, నన్ను పంపు. 6 కేకలు మనం విన్నాం. 6 కేకలు. యూదుల కేక మనం విన్నాం, మంత్రి కేక మనం విన్నాం, మాసిదోనియా దేశస్థుని కేక మనం విన్నాం, చెరసాల నాయకుని కేక మనం విన్నాం, ధనవంతుని కేక మనం విన్నాం, పరలోకపు దేవుని కేక మనం విన్నాము. ఈ కేకలన్నీ బహుశా పౌలు కూడా విని 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 ఇక తట్టుకోలేక శిలువ దగ్గరికి వెళ్ళి, శిలువ పాదాల దగ్గరికి వెళ్ళి, శిలువ ప్రేమను ధ్యానించి ధ్యానించి ధ్యానించి, శిలువ ప్రేమ చేత నింపబడి, యెరూషలేములో బంధకాలైనా, యెరూషలేములో దెబ్బలైనా, ఎక్కడికి వెళ్ళినా బంధకాలు, బొండలు, రకరకాల బాధలు ఉన్నా, నేను వెళ్ళేదే, నేను వెళ్ళేదే, నేను వెళ్ళేదే. ఎందుకయ్యా అంటే పౌలు గుండెలో నుంచి ఒక కేక వస్తుంది. పౌలు గుండెలో నుంచి వచ్చే కేక ఏమిటంటే, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఒక కేక, పౌలు గుండెలో నుంచి వస్తున్న కేక. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది.
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఆగేది లేదు, సాగేదే. సంఖ్యలైనా భయపడేది లేదు, వెళ్ళేదే, వెళ్ళేదే. కాబట్టి ఒక వ్యక్తి అలా వెళ్ళగలగాలి అంటే గుండెల్లో నుంచి ఒక మంటతో కూడిన కేక రావాలి. అది క్రీస్తు ప్రేమను గురించిన కేక. కాబట్టి నీవు నేను ఈ మంట మనలో నుంచి ఒక కేక బయటికి రావాలి అంటే క్రీస్తు ప్రేమ మనకు బాగా అర్థం కావాలి. ఆ సంగతే పౌలు ఎఫెసీయులతో అంటాడు, ఎఫెసీయులారా మీరు ప్రభు సాక్షార్థమై వెళ్ళాలి, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చెయ్యాలి అంటే మీరు ఆయన ప్రేమ యొక్క ఘన పరిమాణము, డైమెన్షన్స్ మీరు తెలుసుకోవాలి అని వారి కొరకై ప్రార్థన చేస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయములో ప్రతి విశ్వాసి కూడా ప్రభు ప్రేమ యొక్క వెడల్పు, విడ్త్ తెలుసుకోవాలంట. 18వ వచనంలో ఏమని ప్రార్థన చేస్తాడు? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుట, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలి. కాబట్టి రాత్రి ఇంకా ఇంతకంటే ముందుకు వెళ్ళాల్సిన పనేం లేదు. దేవా, క్రీస్తు ప్రేమ కేక నా గుండెల్లో నుంచి రావాలి. అందుకోసం ఎదుగో క్రీస్తు ప్రేమను తెలియచేసే సిలువ దగ్గరకు వస్తున్నాను. ఆ సిలువలో నీ ప్రేమ యొక్క వెడల్పెంతో నాకు నేర్పించు. ఆ సిలువలో నీ ప్రేమ యొక్క పొడుగెంతో నాకు నేర్పించు. విడ్త్ అండ్ లెంగ్త్. మూడవదిగా ఆ సిలువలో ప్రేమ యొక్క లోతు, డెప్త్ ఎంత, ఆ సిలువ ప్రేమ యొక్క ఎత్తు, హైట్ ఎంత, ఈ డైమెన్షన్స్, ఈ కొలతలు, ఈ ఘన పరిమాణము నాకు అర్థం కావాలి. కాబట్టి దేవా, క్రీస్తు ప్రేమ చేత నేను కూడా నింపబడాలి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేస్తుంది. కాబట్టి ఎవరి బలవంతం కాదు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుండగా బంధకాలైనా, చెరసాల అయినా, అపాయాలైనా, ప్రమాదాలైనా, ఆపదలైనా నన్నెవరు ఆపలేరు, ఆపలేరు అని పౌలు అంటున్నాడు. కాబట్టి ఈ 7వ కేక మన అంతరంగంలో నుంచి రావాలి. ఈ 7వ కేక మన అంతరంగంలో నుంచి రావాలి. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయొచ్చు. ఆ కేక మన గుండెల్లో నుంచి రావాలి అంటే క్రీస్తు ప్రేమను గురించిన ధ్యానాలు మనకు చాలా అవసరం. ఆయన ప్రేమ యొక్క వెడల్పెంత, హౌ మచ్ విడ్త్, ఆయన యొక్క సిలువ ప్రేమ వెడల్పు, సిలువ ప్రేమ పొడవు, ఆయన సిలువ ప్రేమ యొక్క లోతు, ఎత్తు గ్రహించండి అని పత్రికలో ఆ 4 విషయాలు కూడా చెబుతున్నాడు. క్రీస్తు ప్రేమను గురించిన వివరాలు. 1వది వెడల్పు. ఎంత ప్రేమించాడు ఆయన, ఎంత విశాలమైన ప్రేమను చూపించాడు అంటే యోహాను 3:16లో దేవుడు లోకమునంతా ప్రేమించాడు, ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో అటు గ్రీకులను, యూదులను ఎవరిని విడిచిపెట్టకుండా అందరి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి అందరిని సమాధానపరచుటకై అందరిని ప్రేమించాడు. ఆ ప్రేమ మహాప్రేమ అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఆయన ప్రేమ వెడల్పు ఎఫెసీయులు తెలుసుకోవాలని ప్రస్తావించి అది వారిలో బాగా అవగాహన కలగాలని మళ్ళీ వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమ వెడల్పు. మరి ప్రేమ పొడవెంత గొప్పది. యేసుక్రీస్తు ప్రేమ ఎప్పుడు ప్రారంభమైంది? మనం సిలువలోనే ప్రారంభమైంది అనుకుంటాం. కాదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయములు అంటాడు, భూమికి పునాదులు వేయబడక మునుపే, జగత్తుకు పునాది వేయబడక మునుపే ఆయన ప్రేమ స్టార్ట్ అయింది. 1వ అధ్యాయం 6వ వచనములో బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది ఎర్త్ లవ్ స్టార్టెడ్.
ఆయన ప్రేమ అప్పుడే ప్రారంభమైంది. ఆ ప్రేమ పొడవు ఎంత గొప్పదో చూడండి. నీవు నేను పుట్టక ముందే ఆయన ప్రేమ మన ఎడల స్టార్ట్ అయ్యింది. ప్రేమ వెడల్పు, ప్రేమ పొడవు. మూడవది ప్రేమ యొక్క లోతు ఎంత గొప్పది. ఎంత లోతైన ప్రేమ ఆయన చూపించాడు అంటే, ఆయన మన కొరకై మరణించాడు. మరణమంత లోతుగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో 1వ వచనములో ఆయన 2వ వచనములో ఆయన మన కొరకై మరణించాడు. సమాధిలోనికి వెళ్ళాడు, పాతాళములోనికి వెళ్ళాడు. కాబట్టి ఆయన శిలువ మరణం, ఫిలిప్పీ పత్రికలో మరణము శిలువ మరణం పొందినంతగా దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ హిస్ లవ్. కాబట్టి ఈ ప్రేమను ఎరగండి, అర్థం చేసుకోండి, ధ్యానించండి. 1కి 10 సార్లు శిలువ పాదాల దగ్గర కూర్చొని శిలువ ధ్యానాల చేత నింపబడితే ఆ శిలువ ధ్యానం మనలో మంట పుట్టిస్తుంది. ఇక శిలువ యొక్క లోతు, తర్వాత ఎత్తు, ఎంత ఎత్తైన ప్రేమ అని అడిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో ఆ ప్రేమ ఎంత ఎత్తైనది అంటే, భూలోకములో ఉన్న మనము పాతాళానికి వెళ్ళవలసి ఉండగా భూలోకము నుండి పాతాళము నుంచి విడిపించి పరలోకమందు మనలను కూర్చుండబెట్టెను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనములో మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టెను. ఎంత ఎత్తైన స్థానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ ఎత్తైన స్థానం ఇవ్వడానికి ఆయన లోతైన మరణాన్ని మన కొరకై అనుభవించవలసి వచ్చింది. కనుక ప్రియులారా, ఈ సంగతులు బాగా తెలుసుకోండి అని వివరించి అవి మీకు బాగా అర్థం కావాలని, మళ్ళీ ఆ ధ్యానము ఎఫెసీయులకు బాగా అర్థం కావాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం బోధిస్తాం, కానీ అయ్యా బోధించిన విషయాలు శ్రోతలు విన్నారు, అది వారి హృదయాల్లో బాగా అర్థం కావాలి, వారు దాన్ని అన్వయించుకోవాలి, దాని ఎఫెక్ట్ను వారి జీవితాల్లో అనుభవించాలని మనము బోధించిన తర్వాత ప్రార్థన చెయ్యము. ఆ బోధించిన తర్వాత ఆయనతో ప్రార్థన చేసి ముగిస్తాము, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి దేవా ఈరోజు నేను అందించిన వర్తమానం ప్రజల హృదయాల్లో ఫలించాలి, ప్రభావితము చేయాలి, వారి హృదయాల్లో గింగురు మనాలి, చెవుల్లో గింగురు మనాలి, ఈ సందేశం యొక్క ఇఫెక్ట్ వారి జీవితంలో విలీనము కావాలి అని మనం ప్రార్థన చేయాలి. పౌలు బోధించాడు, మళ్ళీ ఆ బోధ వారికి బాగా అవగాహన కలగాలని, వారు ఆ శక్తిని పొందాలని మళ్ళీ వారి కొరకై ప్రార్థన చేస్తున్నారు. కనుక ప్రియులారా, ఈరోజు మనము ఎన్ని సంగతులు చూచాము అంటే 3 సంగతులు చూచాము. 1వది సువార్త నిర్వచనం, 2వది సువార్త దానికి ఉన్న వివిధ పేర్లు, 3వది సువార్త కొరకు వినబడుతున్న 7 కేకలు. ఈ రాత్రి ఈ 3 విషయాలు మన అంతరంగంలో భద్రపరుచుకుని ముందున్న క్లాస్ కొరకై మనము సిద్ధపడదాం. దేవుడి ఈ శ్రేష్టమైన మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రము. దేవుని దాసుడు ప్రభుదాస్ గారు మనకు సువార్త అంటే ఏంటో, సువార్త పరిచయం మనం ఎలాగా ఎందుకు చేయాలో అనే విషయాలు చక్కగా బోధించారు. ముఖ్యంగా సువార్త కొరకన కేక మనం అర్థం చేసుకోవాలి. సువార్త కొరకు ఎంతమంది కేకలు వేస్తున్నారో, యూదులేమి, అధికారులేమి, చెరలో ఉన్నవారేమి, ప్రతి దేశంలో ఉన్నవారు, ప్రతి భాషలో ఉన్నవారు, ఈవెన్ పాతాళంలో ఉన్నవారు కూడా సువార్త కొరకు కేకలు వేస్తున్నారు. పరలోకం నుండి కేక వేస్తున్నారు, నేను ఎవరిని పంపుదునని. మనం ఎలాగా ప్రతిస్పందిస్తాం? పౌలువలే సేవలే నేనున్నాను, నన్ను పంపమని. పౌలువలే క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందా అని ఆ ప్రేమ చేత ప్రేరేపించబడి ఆ కేకలు మనము లోబడి సువార్త ప్రకటించే ఆ బాధ్యత
మన మీద ఉందని మనం గుర్తిస్తాం. దేవుని దాసులు చక్కగా మనకు వివరించారు. ఈ మాటలు మనం గుర్తుపెట్టుకొని మనం ఒక్కొక్కరము సువార్తకు సాక్షులమని గుర్తెరిగి ఈ పరిచయం చేస్తాం. వచ్చే వారం కూడా మరి ఈ సువార్త విషయంలో కొన్ని విషయాలు మనకు బోధిస్తారు. మన ప్రార్థన పూర్వకంగా క్లాసులో పాల్గొంది ఇతరులు కూడా ప్రేరేపిస్తాము. ఈ రాత్రి చేరి వచ్చిన సోదర సోదరులందరికీ ప్రేమ వందనాలు.